కోసం కాకరకాయల్ని ఇలా పీల్ చేసి నీట్గా ఉంచుకోవాలి. పీల్ తీసిన కాకరకాయ ముక్కల్ని ఇట్లా హాఫ్ కట్ చేసుకోవాలండి. ఈ ముక్కల్ని ఇలా ఘాటు పెట్టేసి లోపల ఉన్నదంతా క్లీన్ చేసేయాలండి. ఈ వైట్ అంతా తీసేసేయాలి, గింజలు అన్నీ తీసేసేయాలి. అన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలండి, లోపల గింజలన్నీ తీసేసి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. ఈ పీసెస్ అన్నిటినీ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి బాగా. టర్న్ చేసుకోవాలండి. కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని పల్లీలు, ఎండు కొబ్బరి, జీలకర్ర ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటినన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత గ్రైండర్ చేసుకోవాలండి. కొంచెం కారం యాడ్ చేసి పైలు కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లా చేసుకోవాలండి. నెక్స్ట్ తాలింపు చేసుకోవాలండి. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు కూడా వేగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ మనం తయారు చేసుకున్న పౌడరు ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.